ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. డిపోల దగ్గర కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులు లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బస్టాండ్లలో నిరీక్షిస్తున్నారు ప్రయాణికులు. వరంగల్ రీజియన్లోని 9 డిపోల పరిధిలో మొత్తం 1036 బస్సుల్లో 228 బస్సులు మాత్రమే తొలి రోజు నడిచాయి. దీంతో ఆర్టీసీకి 2 కోట్ల మేర నష్టం వచ్చింది. సమ్మెలో 3311 మంది కార్మికులు పాల్గొన్నారు. ఇవాళ అద్దె ఎలక్ట్రిక్ బస్సులను పూర్తి స్థాయిలో నడిపేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బందితో పాటు తాత్కాలిక పద్ధతిలో కండక్టర్లను నియమించుకుంటున్నారు అధికారులు. రోజుకు 800 చొప్పున చెల్లించే ఒప్పందంతో నియామకాలు చేపడుతున్నారు అధికారులు. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఎలా కొనసాగుతోంది? రెండో రోజు కూడా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 9 డిపోల పరిధిలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ప్రస్తుతం సమ్మె కొనసాగుతుంది. అయితే నిన్నటితోటి పోలిస్తే ఇవాళ బస్సుల సంఖ్యను మరింత పెంచే విధంగా అధికారులు ప్రయత్నం చేశారు. ఎలక్ట్రికల్ బస్సులతో పాటు అద్దె బస్సులకు సంబంధించినటువంటి పూర్తి సర్వీసులు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జనరల్గా చూస్తే దాదాపు 1000కి పైగా బస్సులు ఉంటాయి. ప్రతిరోజు కూడా లక్షలాది మంది ప్రయాణికులను వాళ్ళ గమ్యస్థానంలో చేర్చడంలో ఆర్టీసీ కీలకమైనటువంటి. అయితే ప్రస్తుతం ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి వరంగల్ సంబంధించి 151 వరకు ఉన్నాయి. అదేవిధంగా అద్దె బస్సులకు సంబంధించినటువంటి వాటిని మాత్రం రన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న చూస్తే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 9 డిపోలకు సంబంధించి 280 బస్సులను మాత్రమే రన్ చేయగలిగారు. అది కూడా కొన్ని రూట్లలో ప్రయాణికులు ఇబ్బంది లేకుండా చేశారు. ప్రధానంగా ఎక్కువ మంది వరంగల్ నుంచి హైదరాబాద్కు వెళ్తుంటారు. హైదరాబాద్కు షటిల్ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు, ఉద్యోగస్తులు కావచ్చు, వివిధ పనుల కోసం నిత్యం వెళ్తూ ఉంటారు. కాబట్టి హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా కరీంనగర్, ఖమ్మం ఇలాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళేటువంటి ముఖ్యమైనటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్లలో బస్సులకు సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేశారు. కానీ నిన్న చూస్తే కూడా సమ్మెకు సంబంధించి ఇటు ఆర్టీసీ డిపోల ముందు కావచ్చు, అదేవిధంగా బస్టాండ్లలో కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి ఆందోళన కొనసాగుతున్నాయి. సేమ్ టైంలో సమ్మె నేపథ్యంలో బస్సులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులైతే గంటల కొద్దీ బస్టాండ్లలో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా వరంగల్ ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి 9 డిపోలు కలిపి కూడా 3311 మంది సిబ్బంది కార్మికులు వాళ్ళంతా కూడా సమ్మెలోనే ఉన్నారు. రెండో రోజు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. డిపోల వద్ద కావచ్చు, అదేవిధంగా బస్టాండ్ల వద్ద వచ్చి తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఇవాళ 11 గంటలకు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు డిపోల ముందు మహాధర్నా చేపట్టనున్నారు. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి కార్మికులు కావచ్చు వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆర్టీసీకి నిన్న జరిగినటువంటి సమ్మె ఒక్కరోజు వల్ల వరంగల్ రీజియన్ సంబంధించి 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టుగా చెప్తున్నారు. నిన్న బస్ సర్వీసులకు సంబంధించి కూడా చూస్తే ఎలక్ట్రికల్ బస్సులు కావచ్చు, అద్దె బస్సులకు సంబంధించినటువంటి రన్ చేశారు. అయితే డ్రైవర్లకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకు అంటే ఈ అద్దె బస్సులకు సంబంధించినటువంటి డ్రైవర్లు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించినటువంటి డ్రైవర్లు కావచ్చు వాళ్ళు ప్రైవేటుకు సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి బస్సులు రన్ చేయడానికి డ్రైవింగ్కి సంబంధించినటువంటి ఇబ్బంది ఉండదు. కానీ టికెట్లు తీసుకోవడానికి సంబంధించి కండక్టర్లు ఉండరు. కండక్టర్లు లేకపోవడంతో ఒకవైపు మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఫ్రీ కాబట్టి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఫ్రీ సర్వీస్లోనే బస్సులు చాలా వరకు నిన్న నడిపించారు. ఇవాళ తాత్కాలిక పద్ధతిలో ఇమీడియట్గా కూడా వాళ్ళను కొంతమందిని సిబ్బందిని అలర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళకు 800 రూపాయల చొప్పున జీతం ఇస్తూ తాత్కాలిక పద్ధతిలోనే కండక్టర్లుగా వాళ్ళను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 1-2 బస్సులు వచ్చినప్పుడు మాత్రం ఆ ప్రాంతానికి వెళ్ళే ప్రయాణికులతోటైతే బస్సు పూర్తిగా నిండిపోతుంది. బస్టాండ్ సమీపంలో అంటే డిపోలోంచి బయటికి వచ్చేసరికి ప్రయాణికులంతా కూడా ప్లాట్ఫామ్ నుంచి నేరుగా బస్సు ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్ళిపోయి బస్సు ఎక్కుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చాలామంది భూపాలపల్లి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇట్లా అనేక ప్రాంతాలకు వెళ్ళేటువంటి నిత్యం ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రూట్లలోనే. ప్రస్తుతం ఉన్నంత వరకు ఎలక్ట్రికల్ బస్సులు కావచ్చు, అదేవిధంగా అద్దె బస్సులకు సంబంధించినటువంటి వాటన్నింటినీ కూడా రన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవుట్సోర్స్ సిబ్బంది కావచ్చు, తాత్కాలికంగా పద్ధతిలో నియమించుకుంటున్నటువంటి కండక్టర్లతో కావచ్చు ఇవంతా కూడా కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబాద్ జిల్లాకు సంబంధించి దగ్గర ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేయడంతో అక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి బస్సులో కూడా ఒక కానిస్టేబుల్ ఉంచే విధంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఆర్టీసీ బస్టాండ్లలో అయితే ప్రయాణికులు చాలాసేపటి నుంచి వేచి ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇక్కడ ఆరేపల్లి వెళ్తాం. ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? అయింది, అర్ధ గంట అయింది. బస్ కోసం వెయిట్ చేస్తున్నారు? బస్
ఎన్ని వస్తున్నాయా బస్సులు? ఉం? బస్సు వస్తుందా? ఏం రావట్లేదు కదా, ఏం చెప్పారు? ఏం చెప్పలేదు. ప్రస్తుతం ఓవైపు కార్మికులు వాళ్ళ బస్సుల కోసం నిరీక్షిస్తుంటే, మరోవైపు ప్రయాణికులకు సంబంధించినటువంటి వెళ్ళే వాళ్ళైతే ఏదో ఒక బస్సు వస్తే ఆ బస్సులో తమ గమ్యస్థానాలకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చిన బస్సులన్నీ కూడా ఫుల్గా నిండిపోతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం కూడా చూడొచ్చు, ఒక్కొక్క బస్సు దాని సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకువెళ్తుంది. ఎందుకంటే ఉన్న బస్సులకు సంబంధించి కేవలం అద్దె బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులను మాత్రమే రన్ చేస్తున్నారు కాబట్టి ఆ రూట్లలో వెళ్ళే బస్సులకు సంబంధించి కూడా 1-2 సర్వీసులు రాగానే ఆ బస్సు పూర్తిగా నిండిపోతుంది. జనరల్గా 50-60 మందితోటి వెళ్లాల్సినటువంటి బస్సు చూస్తే ఇప్పుడు దాదాపు ఒక్కొక్క బస్సులో అంతకు మించి డబల్ సామర్థ్యంతో బస్సులను తిప్పాల్సిన వస్తుంది. తాత్కాలికమైనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి సిబ్బందితోటి వాళ్ళంతా కూడా బస్సులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బస్సుకు సంబంధించి కూడా చూస్తే నిండుగా ఉంది. ఎట్లా ఉన్నాయి బస్సులకు సంబంధించి? నేనేం మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్తున్నారు? పరక్కల్. ఎంతసేపు అయింది పెట్టి? హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎట్లా ఉంది వస్తే ఒక బస్సు వచ్చినా కానీ? బస్సులు అయితే ప్రస్తుతానికైతే లేవు. బస్సులకి ఇప్పుడు స్ట్రైక్ పెట్టట్లు అందరికి జనాలకి ఇబ్బంది ఉన్న నిండుతున్నాయా బస్సు? బస్సు ఇప్పుడు చూస్తున్నారు కదా మీరే, ఎంత ఉన్నది, 1-2 బస్సులే అంత రష్ ఉన్నది. ప్రస్తుతం అయితే ఒక్క బస్సు వస్తే ఆ ఒక్క బస్సు కూడా పూర్తిగా నిండింది. ఆ నిండిన బస్సునంతా కూడా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సులు ఏదైతే ప్రస్తుతం రన్ చేస్తున్నటువంటి సర్వీసులు అందిస్తున్నారో ఆ బస్సులకు సంబంధించినటువంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులకు సంబంధించినటువంటి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నంత కూడా 2 డిపోలకు సంబంధించి ఇక్కడ కీలకమైనది వరంగల్కి సంబంధించి వరంగల్ 1, 2 ఈ 2 డిపోల నుంచే వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి బస్సులంతా కూడా హన్మకొండ బస్ స్టాండ్ నుంచి నిత్యం సర్వీస్ ఇస్తున్నారు. దాదాపుగా ప్రతిరోజు ఇక్కడ 4 లక్షల మంది వరకు కూడా ప్రయాణికులు హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం, ఇటు కరీంనగర్ ఈ రూట్లలో ఎక్కువ మంది వెళ్తుంటారు అనేది నిత్యం వెళ్తుంటారు. ఆ నేపథ్యంలోనే ఎక్కడ సర్వీసులకు సంబంధించినటువంటి ఇబ్బంది కలగకుండా కూడా చూస్తున్నారు. పోలీసులకు సంబంధించి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి డిపో దగ్గర కూడా పికెటింగ్లు ఏర్పాటు చేశారు. ధర్నాల నేపథ్యం కావచ్చు, లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి సమ్మె నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా కమిషనరేట్ 10లో ఉన్నటువంటి పోలీసులు కావచ్చు వాళ్ళంతా ఇక్కడికి వచ్చి బందోబస్తు నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే పోలీసులు ఈ డిపోల ముందైతే పహారా ఉంది. సేమ్ టైంలో తాత్కాలిక ఉద్యోగుల్ని కూడా నియామకం చేసుకొని చేస్తున్నారు. అయితే డిపోల దగ్గరకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సంబంధించినటువంటి బందోబస్తు కావచ్చు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఎక్కడైనా ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులను ఆపడం కానీ లేకపోతే అడ్డుకోవడం లేకుండా చేయడం కోసం కూడా కొన్ని రూట్లలో పోలీసులను కూడా ఆయా బస్సు సర్వీసులలోనే ఇచ్చి మరీ పంపిస్తున్నారు. మహబూబాద్లో అదేవిధంగా కొనసాగుతుంది. ప్రస్తుతం పోలీస్ బందోబస్తుకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. ప్రతి డిపో ముందు కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఉన్నారు. ఎట్లా ఉంది ఆర్టీసీ సమ్మెకు సంబంధించి పోలీస్ బందోబస్తు? ఇక్కడ మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అక్కడ అంతా కూడా బందోబస్తు అందరూ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ బందోబస్తు అందరూ కూడా పెట్టుకోవడం జరిగింది. బస్సెస్ కూడా మూవ్ అవుతున్నాయి. ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ అట్లాంటివి కూడా ఏం లేదు. ఇక్కడ ధర్నా కూడా ఏమి ఎవరిని కూడా అలౌ చేస్తలేము. బస్సెస్ అన్ని కూడా ప్రైవేట్ బస్సెస్ కానీ ఈ తర్వాత లగ్జరీ బస్సెస్ కానీ మిగతా బస్సెస్ కూడా అన్ని యాజ్ ఇట్ ఈస్గా మూవ్ అవుతున్నాయి. ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయట్లేదు మేము. సో ప్రస్తుతం అయితే డిపోల దగ్గర నుంచి ఎన్ని బస్సులు బయటకు వెళ్తున్నాయి? వెళ్ళే టైంలో మీరు ఎట్లాంటి సూచనలు చేస్తున్నారు? వాళ్ళు కూడా ఇవాళ మహాధర్నా ఇలాంటి కార్యక్రమాలు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. తర్వాత ప్రయాణికులకు సంబంధించినటువంటి భరోసా కావచ్చు వాళ్ళ డిస్టర్బ్ లేకుండా ఏ విధంగా రన్ చేసే ప్రయత్నం మీ వైపు సహకారం అంది? అవునండి, అదే ఆర్టీసీ సమ్మె కారణంగా మేము ఇక్కడ మా సిపి సార్ ఆదేశాల మేరకు ఇక్కడ పూర్తిగా బందోబస్తు ఏర్పడడం జరిగినది. ఇప్పటికి ఈ 9 గంటల వరకు ఒక 143 సర్వీసు బస్సులు బయటికి వెళ్ళడం జరిగినది. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి బందోబస్తు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ చూడొచ్చు మీరు, అక్కడ ఒక 50 మంది వరకు అక్కడ ఉండడం జరిగింది. వాళ్ళు కూడా శాంతియుతంగానే చేసుకుంటున్నారు. పోలీసు కూడా సహకరిస్తున్నారు.
మేము కూడా ఇక్కడ పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి గమ్యస్థానాలు చేరే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో మరోవైపు బస్ సర్వీసులు సరిగా లేకపోవడంతో బయట ప్రైవేట్ వెహికల్స్ డబుల్ రేట్ తోటి కూడా ప్రయాణికులు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కువ మొత్తం వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వాటి మీద కూడా ఏమైనా కాన్సన్ట్రేషన్ చేశారు? కొద్దిగా పబ్లిక్కి బస్సులు నడవట్లేదని చెప్పి వాళ్ళకి కొద్దిగా అవగాహన లేకపోవచ్చు. మేము ఆల్రెడీ అందరికీ సోషల్ మీడియాలో కూడా చెప్తున్నాము, బస్సులు యథావిధిగా నడుస్తున్నాయి. ప్రైవేట్ డ్రైవర్స్ కూడా వీళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. సో బస్సులు అయితే యథావిధిగా నడుస్తున్నాయి, చాలా మట్టుకు ట్రైన్స్ కూడా నడుస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే ఆర్టీసీ బస్ స్టాండ్ల దగ్గర అయితే మాత్రం సమ్మె కొనసాగుతుంది. సేమ్ టైంలో పోలీస్ పహారా మధ్య ఆర్టీసీ బస్సుల సర్వీసులను అద్దె బస్సులు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించిన వాటి అన్నింటినీ కూడా రన్ చేస్తున్నారు. సేమ్ టైంలో ఇప్పటికే తాత్కాలిక పద్ధతిలో కూడా సిబ్బందిని కొంతమంది రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళతోటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా సర్వీసులను వివిధ ప్రాంతాలకు బస్ సర్వీసులను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ టైంలో ఆర్టీసీ కార్మికులు మాత్రం తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ముందు ఉంచినటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో అవి నెరవేర్చాలి, ప్రభుత్వం మా విజ్ఞప్తిని పరిగణనలో తీసుకోవాలనేది వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వివిధ డిపోల ముందు అయితే కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఆందోళనలు ఓవైపు కొనసాగుతున్నాయి, సమ్మె కొనసాగుతుంది. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమయ్యారు. ఆర్టీసీ డిపోల దగ్గర కావచ్చు, బస్టాండ్ల దగ్గర పూర్తిగా పోలీసుల పహారా కొనసాగుతుంది. సేమ్ టైంలో బస్టాండ్లలో మాత్రం ప్రయాణికులు గంటల కొద్దీ వేచి చూడాల్సినటువంటి ఇబ్బంది ఉంది. దీంతో కొంత చాలా ప్రాంతాలకు ప్రధానంగా రూరల్ ఏరియాకు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ కావచ్చు, కరీంనగర్, ఖమ్మం లాంటి రూట్లలో అయితే బస్ సర్వీసులు కొంత ఎక్కువగానే నడిపిస్తున్నప్పటికీ రూరల్ ప్రాంతానికి వెళ్ళే బస్ సర్వీసులు కొంత ఇబ్బందిగా ఉందని చెప్పుకోవచ్చు. అపర్ణ.